హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ 65 బిర్యానీ. రెగ్యులర్ గా చేసుకునే చికెన్ బిర్యానీ కంటే ఈ బిర్యానీ స్పెషల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ నూనె ఆల్రెడీ నేను చికెన్ డీప్ ఫ్రైకి వాడానండి, ఆ నూనెనే వాడుతున్నాను. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. 1 కప్ టమాటో ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించాలి. నీళ్లు మరిగాయండి. దీనిలో అరచెక్క నిమ్మరసం, గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని ఒక 70% వరకు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ 70% కుక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బాండీలో అడుగున కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా 70% కుక్ చేసుకున్న రైస్ని సగం వరకు ఇలా వేసుకోవాలి. దీనిపై ముందుగా మనం కుక్ చేసుకున్న గ్రేవీని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. దీనిపై ఇప్పుడు చికెన్ 65 పీసెస్ వేసుకోవాలండి. చికెన్ 65 నేను ఆల్రెడీ చేశానండి, కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చానండి. ఆ వీడియోని చూసి మీరు 65ని ఈజీగా చేసేసుకోవచ్చు. వీటిపై కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీనిపై మిగిలిన బాస్మతి రైస్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా రైస్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని మూత పెట్టుకోవాలి.
స్టవ్ పై ఒక పాత పెనం పెట్టుకొని దీనిపై బిర్యానీ బాండి ఈ విధంగా పెట్టుకొని దమ్ కోసం దీనిపై ఏదైనా బరువు లాంటి వస్తువు పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ 65 బిర్యానీ రెడీ అయింది. రెగ్యులర్గా చేసుకునే చికెన్ బిర్యానీ కంటే ఈ చికెన్ 65 బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు ముందుగానే అన్ని రెడీ చేసుకున్నట్లయితే ఈ బిర్యానీని 45 మినిట్స్ టు 1 అవర్ లోపు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.